నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీ నాగ్నార్ హర్సెట్టే. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10:30 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుంది. బయట అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా సాగనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయ తదితర అంశాలపై అధికార విపక్షాల మధ్య వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అంశం కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే కృష్ణా గోదావరి నీటి కేటాయింపులకు సంబంధించి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు, వాటికి అంతే ఘాటుగా రేవంత్ ప్రతి విమర్శలు చేయడమే కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ సవాల్ చేయడం నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా రేవంత్ సవాలు స్వీకరించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వస్తారా లేక డుమ్మ కొడతారా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10:30 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుంది. బయట అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా సాగనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, ఈ శీతాకాల సమావేశాలు ఎంత వేడిగా సాగనున్నాయి? అదేవిధంగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందంటారా? రైట్ లక్ష్మీ, తెలంగాణ శీతాకాల సమావేశాలకు సంబంధించి కూడా రేపు 10:30 గంటలకు ప్రారంభం కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా వేడిగా చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాజీ సీఎం కేసీఆర్ సంబంధించి కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇదే అంశం పైన కూడా మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వేదికని కావచ్చు, అదే అంశాలను కూడా ప్రస్తావించారు. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించిన నేపథ్యం కావచ్చు, దాన్ని టార్గెట్ గా రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత 12.5 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ కృష్ణా జలాలు అలాగే గోదావరి జలాలకు సంబంధించిన అంశాలపైన ఏ అంశాలను తీసుకొచ్చింది, వాటన్నిటిని కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేపు 10:30 గంటలకు కూడా సమావేశం ప్రారంభం కాబోతా ఉన్నది. ఇక స్పీకర్ గా రామచంద్ర నాయక్ సంబంధించి కూడా రేపు బాధ్యతలు స్వీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత బిఎన్ఎస్ సంబంధించి కూడా అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుంది. ఆ సమావేశాన్ని తర్వాత ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధాన ఎజెండాగా కూడా మొన్న ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ చేసిన కౌంటర్ కి సంబంధించిన కౌంటర్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం అవుతున్న నేపథ్యం అయితే ఉన్నది. దాంట్లో ప్రధానంగా విపక్ష పార్టీల మధ్య మొన్న శీతాకాల సమావేశానికి సంబంధించి కూడా వేడిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. దీంట్లో ప్రధానంగా కృష్ణా గోదావరి నీటి కేటాయింపులకు సంబంధించి కావచ్చు, ఇక ప్రధానంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా 45 టీఎంసీలకు సంబంధించి కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కృష్ణా వాటర్ కి సంబంధించి కూడా అయితే ఆ నిర్ణయాన్ని తీసుకున్నది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఏపీ కూడా 45 టీఎంసీలు కూడా తమకు కూడా వాటా కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీని టార్గెట్ గా మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలిసిగా ఈ అయితే కృష్ణా నీటిని తరలింపులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ కృష్ణా వాటర్ కి సంబంధించి కావచ్చు, గోదావరి వాటర్ కి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు దోచుకుంటున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దీనికి కౌంటర్ గా కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే ఉన్నది. ఇక మొత్తంగా సర్వత్రా ఉత్కంఠ క్రియేట్ చేస్తుందని చెప్పేసి, ఎందుకంటే కృష్ణా వాటర్ కావచ్చు, అలాగే మిగతా అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఒక షార్ట్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కృష్ణా వాటర్ అలాగే గోదావరి వాటర్ కింద వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా కృష్ణా గోదావరి నీటి జలాల పైన కూడా 2 రోజుల పాటు సమగ్ర చర్చ జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా 12 ఏళ్ల నుంచి కూడా ప్రాజెక్టు తెచ్చిన పర్మిషన్లు కావచ్చు, కొత్తగా తీసుకొచ్చిన ఆయకట్టు, అలాగే అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణా గోదావరి జలాల్లో వాటర్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. కృష్ణా నీళ్ల వాడకం సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పనులకు సంబంధించిన కాళేశ్వరం రిపేర్ అంశంలో కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ట్యాకిల్ చేస్తా ఉంది. కాళేశ్వరం సంబంధించి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని అన్ని ప్రజలకు వివరించేందుకు ప్రజలకు సంబంధించి కూడా ఈ అంశాలపైన ప్రాజెక్టుల పైన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేస్తున్న అంశాలపైన కూడా రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నది. వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి కృష్ణా నీళ్ళలో ఇప్పటికే ప్రధానంగా ఫోకస్ చేసిన నేపథ్యంగా ఉంచి కృష్ణా జలాల పంపిణీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాల వల్ల తీవ్ర అన్యాయం జరిగింది. దీనికి ఎండగట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రజావత్ ట్రిబ్యునల్ ను కేటాయించిన దాంట్లో 811 టీఎంసీలకు సంబంధించి కూడా కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకు సంబంధించి కూడా గతంలో ఒప్పందం జరిగింది. 2015లో బీఆర్ఎస్ పెద్దలు అయితే గతంలో 2015 తర్వాత 2014లో బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ కు వచ్చి 2015లో కూడా ఒప్పందం చేసుకున్న అగ్రిమెంట్ కావచ్చు, ఇంటర్ స్టేట్ మీటింగ్ సంబంధించి కూడా బయట పెట్టిన నేపథ్యం. ఎందుకంటే 2021 నుంచి 2022 వరకు ట్రిబ్యునల్స్ తీర్పు వచ్చే వరకు కూడా పాత కోటానే కొనసాగించడానికి కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు అలాగే
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టిన చూసి చూడనట్టు కూడా వదిలేయడం జరిగింది. అంటే పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా గతంలో నీటిని తరలించుకోపోతున్న నేపథ్యంలో గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు వాటిని తొలగించుకోపోతున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ చూసి చూడనట్టుగా వ్యవహరించడం కావచ్చు. అయితే ఈ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? రేపు ప్రధానంగా రేపు వచ్చే అవకాశం ఉందంటారా కేసీఆర్? రైట్, ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశాన్ని కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం పైన కేటాయింపులో ఏదైతే అవకతవకలు కావచ్చు, రైతాంగానికి జరుగుతున్న ఈ అన్యాయం పట్ల కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తారని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇక ఆయన రేపు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు సంబంధించి కూడా హాజరు వేసుకోవడం జరగాలి. అంటే ప్రధానంగా ఒక శాసనసభ్యుడు ఉంటే ఖచ్చితంగా హాజరు వేసుకోవడం జరగాలి. 3 సార్లు తన హాజరు పట్టిక ద్వారా కూడా హాజరు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రేపు కూడా కేసీఆర్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల పైన కూడా కేసీఆర్ మాట్లాడతాడా అని కూడా ఒక క్వశ్చన్ గా మిగిలిన మరి. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పథకాల పైన కూడా చీల్చి చెండాడుతా అనే ఇదే మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే మొదటి రోజు వచ్చిన తర్వాత కూడా పరిస్థితి అయితే ఉన్నది. మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా అసెంబ్లీ వేదిక కూడా వాళ్ళు ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం పైన క్వశ్చన్ చేసిన అవకాశం అయితే ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి. ఎందుకంటే మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం పైన కూడా ప్రధాన ఎజెండాగా కూడా తను ప్రశ్నిస్తాను, క్వశ్చన్ చేస్తానట్టుగా కూడా చెప్పడం జరిగింది. తాను ఏదైతే బహిరంగ సభల ద్వారా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కావచ్చు, కృష్ణా జలాలు, గోదావరి జలాలకు సంబంధించిన నీటి వాటాల పైన కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందిగా, అక్కడ ఆ నియోజకవర్గ ఆ జిల్లాలో బహిరంగ సభలు పెడతామని కూడా చెప్పడం జరిగింది. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ ఎవరితో అసెంబ్లీ సమావేశాల వేదిక కూడా తెలుసుకుందాం, ఇదంతా కూడా ప్రజలకు తెలవాలి, మీరు ఏదైతే చెప్తారో అదంతా కూడా ప్రజలకు తెలవాలి. ప్రజలకు సంబంధించి కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల అంశం కావచ్చు, నీటి వాటాల కేటాయింపులో ఎట్లాంటి అవకతవకలు చేసి ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, దానికి సంబంధించిన కృష్ణా గోదావరి నీటి వాటాల పంపిణీతో ఏపీకి సంబంధించిన అంశం కావచ్చు, ఇతర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కావచ్చు, ఏ విధంగా వెళ్తుంది వీటన్ని సంబంధించి కూడా వివరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉంది. బహిరంగ సభ వేదిక కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా కొట్లాడడం, ప్రజల వేదికగా కొట్లాడడం, ప్రజలకు తెలవాలి. ఎవరైతే నీటి కేటాయింపులకు సంబంధించిన అక్రమాలు జరిగాయి వీటన్నిటి పత్రం రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉంది. కాబట్టి రేపు కేసీఆర్ రాబోతా ఉన్నారు. ఈ నీటి కేటాయింపులకు సంబంధించి కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రశ్నిస్తారా లేదా హాజరుకే పరిమితమవుతారా అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలినని చెప్పి లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.